మిత్రులకు నమస్కారం. మిత్రులారా, వినేవాడు ఉండాలే కానీ బైబిల్ వాక్యాలు హిబ్రూ భాషలో చెప్పచ్చు. వీడు మాట్లాడితే బ్రెయిన్ వాషింగ్ మాఫియా అంటూ హిందూ సంఘాల మీద, హైందవం మీద మాట్లాడేవారి మీద జర్మన్ కుక్కలాగా మురుగుతున్నాడు. అఫ్కోర్స్ జర్మన్ కుక్క కూడా కుక్క భాషలోనే మురుగుద్ది. మీరు చిరాకు పడకండి, ఇదేట్రా మా వీడు హిందీలో వినిపిస్తున్నాడని. ముందు వీడేమంటున్నాడో హిందీలోనండి, తర్వాత మాట్లాడదాం. साल 2024 में हो रही इलेक्शंस में अगर कोई नेता औरंगजेब और मुगलों की बात करनी शुरू कर दे अपनी कैंपेनिंग के दौरान, तो आप शायद सोचोगे कि ये क्या मजाक चल रहा है. ఏంటి బాబు అంటావు? ఎవరైనా రాజకీయ నాయకుడు 2024 ఎన్నికల ప్రచారంలో మొఘలుల గురించి, ఔరంగజేబు గురించి మాట్లాడితే ఈ కామెడీ ఏంటి అని అనుకుంటారా? ఎందుకు అనుకుంటారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా 75 ఏళ్ళగా ఇక్కడ కనపడుతున్నారు చూడు పెద్ద మనిషి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన మన తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారి యజమాని, కనీసం మానసిక యజమాని. ఈయన దయవల్ల గత 75 ఏళ్ళగా మాకు పాఠాలు ఏం చెప్తున్నారు? సాంఘిక శాస్త్రంలో పుస్తకాలన్నీ షాజహాన్లు, మొఘళ్ళు గురించి గుప్పించేశారు. కనీసం 10 లైన్లు కూడా బప్పా రావల్ గురించి లేదు. ఒక్క పేరా కూడా నాయికాదేవి గురించి లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఈ ముష్టి జాతి పురుషోత్తముడు అని పేరు చెప్పకుండా పోరస్ అని చెబుతున్నారు. కాబట్టి ఔరంగజేబు గురించి, ఆ కుట్రల గురించి ఖచ్చితంగా ఎక్కడైనా మాట్లాడాలి. అది ఎన్నికల ప్రచార సభ అయినా, రాజ్యసభ మీటింగ్ అయినా. कांग्रेस को औरंगजेब के अत्याचार याद नहीं आते, जिसने हमारे सैकड़ों मंदिरों को तोड़ा. ऐसी चीजें गलती से नहीं बोली जाती. ఏం మాట్లాడుతున్నావు? బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? పబ్లిక్లో మాట్లాడేటప్పుడు, ప్రత్యేకించి మోడీ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు గల్తీగా ఏమన్నా మాట్లాడతాడా? అన్నీ ఏం మాట్లాడుతున్నాడో తెలిసే మాట్లాడతాడు ఆయన. व्हाट्सएप ब्रेन वॉशिंग माफिया के डिपार्टमेंट नंबर 2. అవునరా బాబు, మాకైతే వాట్సాప్ ఉండాలి, వాట్సాప్ డిపార్ట్మెంట్ ఉండాలి. మరి మీ సంగతి ఏంటి? ఏకంగా టెక్స్ట్ బుక్లనే మీరు మీ సొంత డిపార్ట్మెంట్లుగా వాడుకుంటున్నారు కదా. అయినా కానీ ఈ పుస్తకం పేరేంట్రా? మన చరిత్రలా. 100 ఏళ్ల వెనక్కు వెళ్ళినా, 1000 ఏళ్ల వెనక్కు వెళ్ళినా అంతా చరిత్రేరా. చరిత్రలు అంటూ ఉండవు. ఈ భాష ఏంటో మరి. यूट्यूबर रणवीर अलाहाबादी अपने पॉडकास्ट पर एक गेस्ट का इंटरव्यू कर रहे थे और एक सवाल उन्होंने अपने गेस्ट से पूछा कि किन 3 इंडियंस को देश छोड़कर चले जाना चाहिए और कभी वापस नहीं आना चाहिए. अब ये सवाल अगर आपसे पूछा जाएगा तो आपके मन में क्या आएगा? देश के सबसे बड़े आतंकवादी, गैंगस्टर्स, मर्डरर्स, या फिर आप सबसे बड़े भ्रष्टाचारी, करप्ट लोगों के नाम सोचोगे जिन्होंने लाखों करोड़ों रुपए की चोरी कर. అదేంటి భయ్యా, ప్రశ్న నువ్వే వేసి నేను జవాబు చెప్పాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అటువంటిప్పుడు నన్ను అడగడం ఎందుకు? ప్రశ్న జవాబు రెండు నువ్వే చెప్పుకోవచ్చు కదా. అసలు మ్యాటర్ ఏంటంటే, ఎక్కడో ఎవరో ఒక యూట్యూబరు ప్రముఖ హిందూ సుప్రీంకోర్టు లాయర్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న వేసేటట. ఈ దేశం నుంచి ఒక 3 బయటికి పంపాలి, వాళ్ళు తిరిగి మళ్ళీ దేశంలోకి ఎప్పటికీ రాకూడదు. అటువంటి వ్యక్తుల్ని 3 సెలెక్ట్ చేయి అంటే గనక ఆ లాయర్ గారు సాయి దీపక్ ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఇదేంటి ఇలా సమాధానం చెప్పాడు? ఎటువంటి వాళ్ళని బయటికి పంపాలనాలి? అంతకుల్ని, దొంగల్ని, లుటేరాలని, అటువంటి వాళ్ళని కదా అంటున్నాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు జవాబు? బర్ఖాదత్, ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్, రొమిలా థాపర్. ఆయన ఎవరి పేర్లు చెప్పాడు? బర్ఖాదత్, ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్, రొమిలా థాపర్. కరెక్టే కదా? ఇలాంటి వాళ్ళ వల్లే కదా ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. మరి మన జర్మన్ షెఫర్డ్ గారి విశ్లేషణ, ఎనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా? बरखादत एक जर्नलिस्ट है जिनका नाम आपने सुना होगा, लेकिन बाकी जो 2 नाम हैं, इरफान हबीब और रोमिला थापर, ये एक्चुअली में हिस्टोरियंस हैं. आखिर इतनी एक्सट्रीम नफरत किसी के दिल में हिस्टोरियंस को लेकर आखिर क्यों होगी? इसके पीछे जवाब है दोस्तों इस ब्रेन वॉशिंग माफिया का दूसरा डिपार्टमेंट. మన జర్మన్ షెఫర్డ్ ఏమంటుంది విన్నారు కదా? అందులోనట ఒక ఆవిడేమో జర్నలిస్టు, 2 చరిత్రకారులు. ఈ చరిత్రకారుల మీద ఇంత ద్వేషం ఎందుకు? దీన్నే బ్రెయిన్ వాషింగ్ మాఫియా 2వ డిపార్ట్మెంటు అని అంటున్నాడు. బాబు, మై డియర్ జర్మన్ షెఫర్డ్, 2వ డిపార్ట్మెంటు, 3వ డిపార్ట్మెంటు, 4వ డిపార్ట్మెంటు అంటూ లేవు. వీళ్ళే ఈ రొమిలా థాపర్, ఆవిడ మిత్రులు, వాళ్ళే ఈ బ్రెయిన్ వాషింగ్ మాఫియాకి ప్రొఫెసర్లు. ప్రొఫెసర్లు ఏం కర్మ, డీన్లు. వీళ్ళు సాధారణ అమాయక విద్యార్థులను ఎంత దారుణంగా బ్రెయిన్ వాష్ చేశారు అంటే, ఆ పెళ్లి చేసిన బాపనోడే పెళ్లి కూతురికి శోభనం చేసేవాడు
అని చెప్పారు. అది ఈ అమాయక విద్యార్థుల మెదళ్లలో విషయాన్ని ఎట్లా నింపింది అంటే, తమ మామలందరికీ ఈ బాపనోళ్ళు శోభనం చేసేశారు, ఈ బాపనోళ్ల రక్తం నా నరాలలో ప్రవహిస్తుంది. అటువంటి ఊహ బాపనోళ్ల మీద వికృతమైన ద్వేషాన్ని పెరిగేలా చేస్తుంది. అందుకే ఈ రోజున వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, ఈ దేశం దరిద్రానికి కేవలం బ్రాహ్మణుడే కారణము అని. బ్రాహ్మణుడి మీద వీళ్ళ ద్వేషం ఏ స్థాయిలో ఉంటుంది అంటే, వీడు పెళ్లి చేసుకున్న భార్య వీడెవడితోటో అక్రమ సంబంధంలో ఉన్నా సరే వాడి మీద ఉన్న ద్వేషం కంట వీడికి ఈ బ్రాహ్మణుడి మీద ఉన్న ద్వేషం ఎక్కువ. ఎందుకంటే తన మామలు అందరికీ బాపనోళ్ళు శోభనం చేశారు అని వాడు 100కి 100 మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు. కాబట్టి ఇదంతా ఎవరు చేశారు, వీళ్ళని ఎవరు తయారు చేశారు? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, 2 హిస్టోరియన్స్, వాళ్ళు చేసిన దరిద్రమే కదా. మరి దీనిని బ్రెయిన్ వాషింగ్ మాఫియా అనవా? సరే, ఏదో ఏడుస్తున్నావు కదా, ఏడు. क्योंकि रोमिला थापर कहती हैं कि हम हिंदू लोग गुलाम नहीं थे. सही सुना आपने, इसी कारण से गुस्सा है ये लोग रोमिला थापर से. ఏంటి, హిందువులు బానిసలు కాదు అని రోమిల్లా థాపర్ అందా? ఆమె ఆ మాట అన్నందుకు సాయి దీపక్ గారికి ఆవిడ మీద ద్వేషం పెరిగిందా? ఎట్టట? क्योंकि वो कहती हैं कि हमारे जो पूर्वज थे, हमारे पूर्वज हिंदू लोग किसी के गुलाम नहीं थे, वो आजाद लोग थे. ఏంటి, ఆ ఉండ ఇక్కడ అలా అన్నదా? ఒరే, నేను కరెక్ట్గానే అన్నావును, నువ్వు తప్పు విన్నావు. నేను అన్నది ఉండ, ఎందుకంటే ఈ ముసలిది సున్నుండలా నున్నగా ఉంటుంది కాబట్టి సున్నుండ అనాలి, షార్ట్ చేసి ఉండ అన్నాను, అంతేగాని నువ్వు అనుకున్నది కాదు. అయినా కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటే నువ్వు హిందీలో చదువుతున్నావురా. సరే, నాకు ఇంగ్లీష్ వచ్చో రాదో ఒకసారి చెక్ చేస్తాను, నేను చదువుతాను. ఇదిగో ఇదే కదా నువ్వు హైలైట్ చేసిందే చదివావు కదా. ఏముంది ఇక్కడ? ancestors of the Hindu and his religion having been indigenous to India. దాని అర్థం ఏంటి? ఈ హిందువు యొక్క పూర్వీకులు ఈ భారతదేశానికి చెందినవారు, వారి మతము ఈ భారతదేశానికి చెందినది. ఏంటి ఇందులో మన పూర్వీకులు బానిసలు కాదు అని ఎక్కడుందిరా? ఓహో, 2వ లైన్లో ఉందా? అది కూడా చదువుదాం. ద ట్రూ క్లైమేట్స్ టు ద ఏన్షియన్ సివిలైజేషన్ కెన్ ఓన్లీ బి హిందూస్. దీని అర్థం ఏంట్రా? ఈ ప్రాచీన నాగరికతకు హిందువులు వారసులు. हमारे पूर्वज हिंदू लोग किसी के गुलाम नहीं थे, वो आजाद लोग थे. అలా ఎక్కడుందిరా? ఈ హిందువులు వాళ్ళ మతము ఈ దేశానికి చెందినవి, ఈ నాగరికతకి కేవలం హిందువులు మాత్రమే వారసులు అని అక్కడ ఉంటే, మన పూర్వీకులు బానిసలు కాదు, వాళ్ళు సర్వస్వతంత్రులు అని ఉన్నది అని చదువుతావా? సిగ్గులేదు. అయినా గాని ఈ హిందువులు ఈ భూమికే చెందినవారు, వారి మతము ఈ భూమికి చెందిందే, ఈ ప్రాచీన నాగరికతకి కేవలం హిందువులు మాత్రమే వారసులు. ఇది కూడా చాలా పాజిటివ్ వర్డ్. మరి ఈ మాటనైనా ఈ ఉండ చెప్పిందా? ఇంత పాజిటివ్ వర్డ్ ఈ ఉండ చెప్పిందా అన్నదన్న డౌట్ ఒకసారి చదువుదామా? ఈ వ్యాసం ద ప్రింట్ అనే పేపర్లో పడింది. అది కూడా నవంబర్ 27, 2020 సంవత్సరం, అంటే దగ్గర 3.5 సంవత్సరాల క్రితం. ఇంతకీ ఈ వ్యాసం పేరేంటి? గత 1000 సంవత్సరాలుగా హిందువులు ముస్లిముల బానిసత్వంలో ఉన్నారు అన్న మాట చారిత్రాత్మకంగా ఆమోదయోగ్యం కాదట. ఎవరన్నారు ఈ మాట? రోమిల్లా థాపర్ గారు. అదండి, అసలు బానిసత్వం అన్న మాటకి ఈ పాపగారికి అర్థం తెలుసా? నీ వేష భాషలను నువ్వు పాటించలేవు, నీ మత విశ్వాసాన్ని నువ్వు అనుసరించలేవు, అసలు నీ జీవితాన్నే నీవు జీవించలేవు. మరి దీన్ని బానిసత్వం అనరా? ఎన్ని లక్షల దేవాలయాలను కూల్చివేశారు. ఈ విషయాలన్నీ గత 75 సంవత్సరాలుగా మాకు తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. ఈ ఉండ ఆమె బానిసలు. ఈ వీడియో చూస్తున్న రాజమండ్రి మిత్రులు ఎవరైనా ఉన్నారా? మిత్రులారా, మన రాజమండ్రి మెయిన్ రోడ్లో పెద్ద మసీదు అని ఒకటి ఉంటుంది, తెలుసా? అది నిజానికి వేణుగోపాల స్వామి గుడి. ఆ గుడిలోకి వెళ్లే మెట్లల్లో ఒక మెట్టు వేణుగోపాల స్వామి వారి విగ్రహం. మరి వేములవాడ రాజన్న వారి గుడిలో ఆ తొరకోడి సమాధి ఏమిటి? దాని మీద ఆ దర్గా ఏంటి? కాశీలో జ్ఞానవాపి సంగతి ఏంటి? ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన చర్మాన్ని ఒలిచిందెవరు? వేద పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులు ధరించిన జంధ్యాలను తీసి కుప్పగా పోసి అంటించి, ఆ తర్వాత ఆ విద్యార్థులందరినీ చేతులు పైకెత్తి నుంచెనులా చేసి, ఎవరి చంకలో అయితే బొచ్చు ఏర్పడలేదో ఇంకా వాళ్ళను పక్కకు తీసి, ఆ బొచ్చు ఎవరి చంకలో అయితే ఉందో వారిని తెగ నరికింది ఎవరు? అట్లా చెయ్యొద్దు అని హిందువులందరూ వేడుకుంటే, సరే జిజియా పన్ను కట్టండి, వదిలేస్తాం, ఎవరైతే జిజియా పన్ను కట్టరో వాళ్ళని మాత్రమే వేసేస్తాం అన్నది ఎవరు?
ఓహో, దానిని బానిసత్వం అనరా? సరే సరే, అంటే ఈ వ్యాసం యొక్క శీర్షికయే తప్పు అబద్ధం అని అర్థమవుతుంది. వ్యాసంలోకి వెళదాం. ద కోర్ ఆఫ్ దిస్ ఐడియాలజీ ఈజ్ ది ఐడెంటిటీ ఆఫ్ ది హిందూ. మీకు బాగా ఐడియాలోనే ఉండి ఉంటుంది. గత కొద్ది కాలంగా మనం ఒక మాట ప్రశ్నిస్తున్నాం. 1000 సంవత్సరాలుగా పరపీడన, 1000 సంవత్సరాలుగా బానిసత్వం, ఇలాంటి పదప్రయోగాలు వినిపిస్తుంటే వీళ్లకు కడుపులో నొప్పి, ఇంకెక్కడో నొప్పి వచ్చేసింది. ముస్లింలు హిందువుల్ని బానిసగా చూశారు అంటారా అని వీళ్ళ కోపం వస్తుంది. అందుకని ఈ బొమ్మను తీసుకొచ్చారు. చరిత్రకారురాలు కదా, ఆవిడ చెప్తే నిజమైపోద్ది అని. ఏమంటుంది? 1000 సంవత్సరాలు ముస్లిములు హిందువులను బానిసలుగా చూశారు అన్నది చారిత్రాత్మకంగా ఆమోదయోగ్యం కాదు అంటూ దానికి కారణం చెప్తుంది. ఈ మాట ఎందుకంటున్నారట? హిందూ ఐడెంటిటీ మీద క్రైసిస్ వచ్చేసిందట. హిందువులు తమ ఐడెంటిటీ కోసం యుద్ధం చేస్తున్నారట. అందుకని హిందువులు ఏమంటున్నారంటే, ఇది మా మాతృభూమి, ఇది మా పితృభూమి, ఇది మా కర్మభూమి, మేము తరతరాలుగా ఎక్కడి నుంచే ఉన్నాము, బయట నుంచి రాలేదు. ఆ కిరస్తానీలు తురకలో బయట నుంచి వచ్చారు, వాళ్ళ మతాలు ఎక్కడో పుట్టిని, ఇక్కడ పుట్టినవి కాదు, ఈ సంస్కృతికి మేమే వారసులం అని నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారట హిందువులు. అందుకని ఆర్యులు ఇక్కడి వారే అని చెప్పుకుంటున్నారట. ఈ ఆర్యులు ఇక్కడి వారు కాదు, బయట నుంచి వచ్చిన వారే అయినా సరే ఇక్కడి వారే అని వాళ్ళు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారట. కాదురా, మీ వాదనలో లోపాలు ఉన్నాయని ఈ వీళ్ళాటోళ్ళు ఎప్పుడైనా అంటే హిందువులు బూతులు తిడుతున్నారట. వీళ్ళని ఏమని బూతులు తిడుతున్నారట? జేఎన్యు మూర్ఖులు అని. అసలు జేఎన్యులో వీళ్ళు చదివినా చదవకపోయినా సరే అలాగే తిడతారట. ఇది ఈ సున్నుండ, అదే ఉండ చెబుతుంది. అంటే మ్యాటర్ మీకు అర్థమవుతుంది కదా. తురకలో హిందువుల్ని బానిసలా చూశారు అని అంటే గనక వీళ్ళకి ఎక్కడో గుచ్చుకుని ఎక్కడో మండి, అబ్బెబ్బే తురకలు హిందువుల్ని బానిసలా చూడడం ఏంటి, అసలు అలాంటిది ఏమీ లేదు, తురకరాజులు హిందువుల్ని కన్న బిడ్డల్లా చూసుకున్నారు, కానీ ఈ హిందువులు ఈ రోజున అబద్ధం ఆడుతున్నారు అన్నట్టుగా ఈవిడ కథ కల్పించి ఒక వ్యాసం రాసింది. ఆ రాసిన దాంట్లో కూడా ఎక్కడా కూడా హిందువులు ఎప్పుడూ బానిసలు కాదు అని ఆవిడ రాయలేదు. కానీ ఆవిడ అలా రాసిందని ఈ వెధవ చెబుతున్నాడు. ఎర్ర జర్మన్ షెఫర్డ్, సారీ అది చాలా విలువైన కుక్క, ఆ పేరుతో నిన్ను పిలవలేను. ఒరే జర్మన్ వీధి కుక్క, అక్కడ ఏముంది, నువ్వేం చదివావు? ఇంతకు మన ఆంటీ ఉండ అక్కడ ఏం చెప్తుంది? ఈ హిందువులట చాలా మూర్ఖులట, ఈ క్రిస్టియన్లు ముస్లింలు విదేశీయులు అంటారట, ఆ మతాలు విదేశీ మతాలు అంటారట, తాము మాత్రమే ఈ దేశానికి చెందిన వాళ్ళము అంటారట. వాళ్ళు ఈ దేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోవడం కోసం తాము ఆర్యుల వారసులం కాబట్టి ఆర్యులు అనేవాళ్ళు ఈ నేలకే చెందిన వాళ్ళు అన్న విషయం రుజువు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారట. అది నిజమైన అబద్ధమైన నిజంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారట. ఇంతకీ ఈ ఉండ ఈ వ్యాసాన్ని ఎప్పుడు రాసింది? 4 సంవత్సరాల లోపే కదా. కానీ ఈ దిక్కుమాలిన ఆర్య ద్రావిడ సిద్ధాంతం అన్నది ఎప్పుడో 25 సంవత్సరాల క్రితమే డీబంక్ అయింది కదా. ఎప్పుడో 150-180 సంవత్సరాల క్రితం సృష్టించిన ఆ ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఆ రోజున నిజం. ఎందుకు అంటే తెల్లతోలోడిని అంటే పాలిస్తున్న పాలకుణ్ణి తప్పు అని పాలితుడు చెప్పలేడు కదా. ఈ 150 సంవత్సరాలలో ప్రత్యేకించి గత 25 సంవత్సరాలలో ఆ ఆర్య ద్రావిడ సిద్ధాంతం అన్నది నిజము అనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని ప్రపంచం అంతా అంగీకరించినా కూడా అదే నిజము అని ఒప్పుకోవాలా? ఈవిడేమో చరిత్రకారురాలు, ప్రపంచ చరిత్రకారులందరూ ఒప్పుకున్నది ఈవిడ ఒప్పుకోదు. ఒప్పుకోకపోవడం కాదు, ప్రపంచం అంతా ఆ విధంగా భావిస్తుంది అన్న విషయాన్ని వినడానికి చెప్పడానికి కూడా ఒప్పుకోవట్లేదు. అసలు హిందూయిజం గురించి పక్కన పెట్టు, ఈ తురకం కిరస్థానం ఈ రెండు బయట ఎక్కడో పుట్టిన మతాలు కాదా? వాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదా? అఫ్ కోర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు నెరిపి జన్యుపరమైన కల్తీ జరిగి ఉండొచ్చేమో కానీ వాళ్ళైతే బయట నుంచి వచ్చిన వాళ్లే కదా. అది అబద్ధము అన్నట్టుగా మాట్లాడుతుంది ఏంటి ఈ ఉండ? చరిత్రను వక్రీకరించి చెప్పే ఇటువంటి ఉండలు ఈ దేశంలో ఉండకూడదు కాబట్టే ఈ ఉండ ఈ దేశాన్ని వదిలి బయటికి పోవాలి అని సాయి దీపక్ గారు అన్నారు. అంటే ఆయన ఏం పొమ్మలేదు, ముగ్గురిని బయటికి పంపవలసి వస్తే ఎవరిని పంపుతారు అంటే ఆ చెప్పిన 3 పేర్లలో
ఈ ఉండగారి పేరు ఒకటి. అటువంటి వాళ్లను ఈ దేశం నుంచి తన్ని తరిమేస్తేనే ఈ దేశంలోని ప్రజల మధ్య భేదభావాలు ఉండవు, ఒకరి మీద ఒకరికి ద్వేషభావం ఏర్పడే అవకాశాలు నశిస్తాయి. మిత్రులారా, ఈ జర్మన్ వీధి కుక్క ఎంత నిసుగ్గుగా అబద్ధాలు చెప్పిందో చూశారు కదా. వీడియో చూసేవాళ్ళు మళ్ళా అవి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోరు అన్న ధైర్యం, హిందువులు ప్రశ్నించరు అన్న లోకువ, లేకపోతే అక్కడ ఉన్నదేంటి, ఈడు చదివిందేంటి? పోనీ ఈయన పరమ పవిత్రురాలు అంటున్న ఆ రొమిల్లా తాపరైన చరిత్రను చక్కగా చెబుతుందా అంటే అంతా వక్రీకరణ. ఆవిడేదో దైవాంశ సంభూతురాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ దరిద్రుడు. కాబట్టి మిత్రులారా, ఈ దరిద్రులకు వ్యూయర్షిప్ ఎక్కువ ఉంది, వాళ్లకు సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉంది, కాబట్టి వాళ్ళు నిజాయితీ పరులు అని మీరు నమ్మకండి. వాడు మాట్లాడుతున్న ప్రతి మాటను 1-2 సార్లు విశ్లేషించుకోండి, దొంగలు బయటపడతారు. యాక్చువల్గా ఈ వీడియోలో నేను పట్టుకున్న పాయింట్లు చాలా తక్కువ, గట్టిగా మాట్లాడితే ఒకటే పాయింట్, అందులోనే పచ్చి అబద్ధం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే నాకు 15 నిమిషాలు పట్టింది. ఈ వీడియోలో ఇంకా 25 నిమిషాలు ఉంది. వీలుంటే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక్క మెతుకు నొక్కితే చాలు ఈ దరిద్రుడి వీడియోలో ఎంత నిజము అన్నది తెలియడానికి ఆ ఒక్క పాయింట్ చాలు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.